సిద్దిపేట జిల్లాలో ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న వేసవి తాపానికి ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. వడదెబ్బతో మనుషుల ప్రాణానికి హాని జరుగుతుందంటూ డాక్టర్లు అనేక సూచనలు ఇస్తూ జాగ్రత్తలు చెబుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇక పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశాలపై సిద్దిపేట సీనియర్ వైద్యులు డాక్టర్ చంద్రారెడ్డితో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మరో 2 నెలలు కూడా ఎండలు కొట్టే అవకాశాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క ఎండల వల్ల కూడా వడదెబ్బ సోకి చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఈ ఎండకు సంబంధించి వడదెబ్బ తగలకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని మనం సీనియర్ వైద్యులు డాక్టర్ చంద్రారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎండాకాలంలో వడదెబ్బకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలనే అంశాలు కొంచెం చెప్పగలుగుతారు సార్? ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అతివేడి, శరీరం నుంచి నీరు ఇంకిపోతుంటుంది, బీపీ తగ్గిపోతుంటుంది. దాంతో అన్ని అవయవాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పెషల్గా బీపీ డౌన్ కాగానే తర్వాత పడిపోవడము అటువంటిది జరుగుతుంటుంది. ఏ అవస్థ కాకుండా దాంతో బీపీ డౌన్ అయితే మూత్రపిండాలు ఫెయిల్ కావడము, ఆ తర్వాత అపస్మారక స్థితికి పోయే అవకాశం పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఏమీ కాకుండా ఉండాలంటే మనంతర మనము ఎండకు తిరగకపోవడం మంచిది. అంటే ఎక్కువ ఎండ టైంలో మధ్యాహ్నం స్పెషల్గా ఎంత పని ఉన్నా కానీ ఉదయం చేసుకోవాలి, లేకుంటే సాయంత్రం చేసుకోవాలి. కానీ ఎక్కువ ఎట్టి పరిస్థితులు కూడా ఎండలో తిరగకుండా చూసుకోవాలి. అదొకటి. ఒకవేళ తిరుగుతాము చేస్తాము, మరి ఎట్లా కాపాడుకోవాలి? ఎక్కువ మామూలు కంటే కనీసం రోజు 2-3 లీటర్ల నీళ్లు తాగే అలవాటు ఉంచుకోవాలి. ప్రతి గంటకు నీళ్ళు తాగుతూ ఉండాలి. నీరు తాగుడు అశ్రద్ధ చేస్తే బీపీ డౌన్ అవుతుంది, అన్ని విధాల నష్టం జరుగుతుంటుంది. ఒక్క నీరే కాకుండా మన చెమటల ఉప్పు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఉప్పుకు సంబంధించిన పదార్థాలు కూడా కలుపుకొని సార్ కొంతమంది తెలియక సార్ కొంతమంది ఎండలో పోయిన తర్వాత ఎండ వేడిని తట్టుకోలేక కూడా సడన్గా వచ్చి ఒకటేసారి కొన్ని వాటర్ తాగుతూ ఉంటారు. దానివల్ల కూడా ఎండ ప్రభావంతో ఆ తాగిన నీళ్ళతో కూడా సడన్గా ఒకటేసారి అటాక్ లాంటివి కానీ లేకపోతే సన్ స్ట్రోక్ సంబంధించినవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని మీద కూడా కొంచెం మరణం సంభవించే అవకాశాలు అని చెప్పి అక్కడక్కడ కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. దాని మీద మీరు ఏం చెప్తారు? అంటే అసలు తీసుకోవడము అవసరమే. సడన్గా తీసుకున్నంత మాత్రాన పడిపోయిందని కాదు, అంతవరకే ఎఫెక్ట్ అయ్యి నష్టపడి ఉన్న శరీరానికి నీళ్ళు తాగుతుంటే అప్పటికప్పుడే దీనివల్లనే అయిందని అనుమానపడతారు. కానీ దాన్ని తాగిన నీళ్ళతోటి కాదు, దాని ఎండతోటి దెబ్బతిన్నది. ఆయనకు పూర్వం ఉన్న జబ్బులతోటి ప్రాబ్లం ఉంటుంది. షుగర్ ఉంటుంది, ఇలా కామన్, రేపు బీపీ ఉంది. ఇవన్నీ ఉండగా కూడా సరిగ్గా తినక చేయక ఎండ తిరిగితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఎండకు తిరగకుండా ఉండాలి. ఉదయం వేళనే పని చేసుకోవాలి, సాయంత్రం పని చేసుకోవాలి. పోవాల్సి వస్తే యూత్ ఎప్పుడైనా కానీ హెల్మెట్ ధరించాలి. తర్వాత సరిగ్గా వాటర్ తీసుకోవడం ఎసెన్షియల్. వాటర్ తీసుకోకుండా సెర్చ్ చేసి కూల్ డ్రింక్ తాగుతారు చూడండి, కూల్ డ్రింక్ తాగొద్దు. మంచి నీళ్ళే తాగాలి. అవసరం అనుకోండి నిమ్మరసం ఉప్పేసి తాగడం మంచిది. కూల్ డ్రింక్ తాగకుండా టైం పాస్ చేయడం. కూల్ డ్రింక్ తాగితే 1 బాటిల్ తాగుతాము, 1 లీటర్ అయితే తాగము. కాబట్టి నీరైతే లీటర్ తాగుతాము. కాబట్టి నీరు మీదనే మనసు పెట్టండి. ఉప్పు పదార్థాలు కలిపినటువంటి నిమ్మరసమైనటువంటి వాటితోటి ఉపశమనం ఉంచుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ ఎండల్ని ప్రజలెవరు నిర్లక్ష్యం చేయొద్దు. పొద్దున సాయంత్రం మినహా మధ్యాహ్నం వేళల్లో ప్రయాణం కూడా ఎక్కువ చేయొద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ నుంచి ప్రజలు తమకు తాము రక్షించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ సిద్దిపేట.